మానవులకి నిరీక్షణ లేదు, కానీ సృష్టి ఎదురు చూస్తుంది. సృష్టి అంతా కూడా ఒక నిరీక్షణ కలిగి ఉందంట. ఎవరి కోసం తెలుసా? మన కోసం. మన ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాని కోసం సృష్టి ఎదురు చూస్తుంది. ఎప్పటికైనా దాస్యము నుంచి ఈ సృష్టి విడిపింపబడుద్ది, దేవుని రాజ్యానికి చేరుతుందని. ఆమెన్, హల్లెలూయా. మరి ఈరోజు మీకు నిరీక్షణ ఉందా? ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రము పొందుదనను నిరీక్షణ కలదై. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రమును పొందుదుదను నిరీక్షణ గలదై. సృష్టి కూడా ఒక నిరీక్షణ కలిగి ఉందంట. ఏంటట? మనందరము ఆ మహిమలో ప్రవేశించాలని. ఏదో ఒకరోజు మనందరికీ కూడా స్వతంత్రం కలుగుతుందని. మరి ఈరోజు నీకుందా నిరీక్షణ? మన నిరీక్షణ ఏంటి? ఉద్యోగం, వ్యాపారం, అవి ఇవి, వీటి మీదే ఫోకస్ అయిపోకూడదు. దేవుడు ఇస్తాడు. ఆహారం లేనప్పుడు దేవుడు ఆహారాన్ని పంచిపెట్టాడు. అంతేగాని నీకు ఆహారం ఇవ్వను, పైన ఒక్కటే పరలోకమే కదా నేను చూసుకొని అండైనా, అది తప్పుడు పోదే మళ్ళీ.